భారీ బడ్జెట్ అంటే హిట్ అనే రోజులు పోయాయా? స్టార్ హీరో, స్టార్ హీరోయిన్, బాలీవుడ్ లెజెండ్, టాప్ డైరెక్టర్, కోట్ల రూపాయల ఖర్చు అన్నీ ఉన్నా ఒక్క సినిమా మాత్రం నిర్మాతలకు ఊహించని షాక్ ఇచ్చింది. 150 కోట్లతో తెరకెక్కిన ఆ మూవీ చివరికి హీరో తీసుకున్న పారితోషికాన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద రాబట్టలేక చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లో ఒకటిగా నిలిచింది. అసలు ఆ సినిమా ఏది? ఎందుకు ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు? హ్యావ్ ఎ లుక్. ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు మేకర్స్. కానీ భారీ బడ్జెట్ ఒక్కటే విజయానికి కొలమానం కాదని వరుస ఫ్లాప్లైతే నిరూపిస్తున్నాయి. చిన్న సినిమాలు తక్కువ ఖర్చుతో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకుంటుంటే కొన్ని భారీ చిత్రాలు మాత్రం పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకురాలేక నిర్మాతలనైతే తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అలాంటి సినిమాల్లో బాలీవుడ్ మూవీ గణపత్ పార్ట్ 1 ఒకటి. బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహించారు. ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోందని అంతా భావించారు. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గణపత్ పార్ట్ 1 మొదటి రోజే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేకపోయింది. ఇక ఈ గణపత్ పార్ట్ 1 తొలి రోజు కేవలం 2.5 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఇక ఈ సినిమాకు టైగర్ ష్రాఫ్ దాదాపు 40 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సినిమా మొత్తం కలెక్షన్లు కూడా ఆ స్థాయికి చేరుకోకపోవడం ఇండస్ట్రీనైతే ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు అంగీకరించరని గణపత్ పార్ట్ 1 మరోసారి స్పష్టంగా నిరూపించింది.